వ్యూ పాయింట్. ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం పట్ల అవగాహన ఉంది. తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా మంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రోటీన్ కోసం చాలా మంది చికెన్ తింటున్నారు. ఇక చికెన్ ప్రియుల జాబితా చాలా పెద్దది. అందుకే చికెన్ పేరు చెబితేనే చాలా మందికి నోరూరుతుంది. సండే వచ్చిందంటే చికెన్ను ఓ పట్టు పట్టాల్సిందే. చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ 65 ఇలా రకరకాలుగా వండుకొని తింటుంటారు. ప్రోటీన్ కోసం చికెన్ బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది అనుకుంటారు. అయితే ఓ లెక్క లేకుండా చికెన్ తినేస్తుంటారు. చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై తరచుగా పరిశోధనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ అధ్యయనం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఈ కొత్త పరిశోధన ప్రకారం వారానికి ఎంత చికెన్ తినాలి, ఎక్కువ తింటే ఏమవుతుంది అన్న విషయాలు వెల్లడయ్యాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అధ్యయనం ప్రకారం చికెన్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి కడుపు, పేగు వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణశయాంతర పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మహిళల కంటే పురుషులకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. దీనికోసం 19 ఏళ్లు ఇటలీకి చెందిన 4869 మందిపై రీసెర్చ్ జరిపారు. ఎక్కువ చికెన్ తినేవారు పేగు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని తేలింది. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారు, వారానికి 100 గ్రాముల కంటే తక్కువ చికెన్ తినేవారి కంటే 27% ఎక్కువ మరణ ప్రమాదం కలిగి ఉన్నారని పరిశోధనలో తేలింది. పురుషుల్లో ఈ ప్రమాదం 61% పెరిగింది. అంటే 100 గ్రాముల అంటే ఎక్కువ చికెన్ తినే పురుషుల్లో అకాల మరణం దాదాపు 1.5 రెట్లు ఎక్కువ. వారానికి 100 నుంచి 200 గ్రాములు చికెన్ తినేవారికి జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ నుంచి మరణించే ప్రమాదం 65% ఎక్కువ. 300 గ్రాముల కంటే ఎక్కువ పౌల్ట్రీ తినేవారికి జీర్ణ వ్యవస్థ సంబంధిత క్యాన్సర్ నుంచి చనిపోయే ప్రమాదం 127% ఎక్కువ. ఈ ప్రమాదం పురుషుల్లో 161% ఎక్కువగా ఉంది.